ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మోడీకి బిగ్ షాక్. తిహార్ జైల్లో ముఖ్యమంత్రి షాకింగ్ నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. దీంతో ఆయన జైలు నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారని ఆప్ నాయకులు చెబుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి పదవి కోసం అతని భార్య సునీత కేజ్రీవాల్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమె రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే భర్తను అరెస్ట్ చేయడంతో బీజేపీపై విమర్శల దాడి పెంచారు. తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమె అవుతారంటూ వార్తలు వస్తున్నాయి. అవినీతి కేసులో అరెస్ట్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్కు బదులుగా ఆయన భార్య రబ్రీదేవి గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అదే దారిలో సునీత పయనిస్తున్నారంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఐఆర్ఎస్ అధికారికంగా గతంలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆమెకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆ ప్రధాన నేతలైన సత్యేందర్ జైన్ అలాగే మనీష్ సిసోడియా కూడా జైల్లో ఉండడంతో సునీత సీఎం పగ్గాలు చేపట్టాలంటే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.